టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్నల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత వీరిద్దరి జంట మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ జోడీ ఆఫ్ స్క్రీన్ రిలేషన్ గురించి కూడా ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా న్యూయార్క్ లో జరిగిన ఇండియా డే పెరేడ్ లో ఇద్దరు కలిసి కనిపించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు, ఓ సినిమా షూటింగ్ కూడా జరుగుతుందని తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా తాత్కాలికంగా VD14 గా పిలువబడుతోంది. మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో సైలెంట్ గా మొదలైంది. కథ విన్న వెంటనే రష్మిక ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో పల్లెటూరు యువకుడి పాత్రలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇది విజయ్ కెరియర్ లో ఇలాంటి రెస్ట్రిక్ట్ రోల్లో మొదటిసారి. అలాగే ఈ సినిమాలో విజయ్ తండ్రి కొడుకు 2 పాత్రల్లో డబుల్ రోల్లో కనిపించనున్నాడని తెలుస్తుంది. రాహుల్ సాంకృత్యాన్ గతంలో విజయ్ తో టాక్సీ వాలా సినిమాను చేసి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా కోసం రాహుల్ 3 ఏళ్లకు పైగా ప్రిపరేషన్ చేసినట్టు తెలుస్తుంది. ది లెజెండ్ ఆఫ్ ది కర్సర్ ల్యాండ్ అనే ట్యాగ్ లైన్ తో విడుదలైన పోస్టర్లో విజయ్ మెడిటేషన్ లో ఉన్న హెర్మిట్ లుక్ లో గుండెలపై యుద్ధ గాయాలతో కనిపించాడు. ఈ సినిమా ఇండియన్ కలోనియల్ హిస్టరీలో చెప్పబడిన కథను ఆవిష్కరిస్తుందని రాహుల్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో ప్రమోషన్స్, యాక్షన్ సన్నివేశాలు స్ట్రాంగ్ గా ఉంటాయని, రాహుల్ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. రష్మిక ఈ చిత్రంలో ఓ ప్రిన్సెస్ పాత్రలో కనిపించనున్నట్లు, ఆమెకు భారీ పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం థ్రిల్, ఎమోషన్, రొమాన్స్ ని మిక్స్ చేసి భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. గీతా గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ రష్మిక జంట డియర్ కామ్రేడ్ తో బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయినా వారి కెమిస్ట్రీ, నటన అభిమానులను ఆకర్షించాయి. ఇప్పుడు మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ జంట ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తారనేది ఆసక్తికరంగా మారింది.